జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఉమ్మడి రేగొండ గోరికొత్తపల్లి మండలాలలో ప్రజలకు కొత్త రేషన్ కార్డులు మరియు ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పంపిణీలో భాగంగా ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన లబ్ధిదారులందరికీ నూతన రేషన్ కార్డులు మంజూరు చేస్తుందని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేవలం సంవత్సర కాలంలో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి రేషన్ కార్డుల్లో నూతన పేర్లు జత చేయడం జరిగిందన్నారు. భూపాలపల్లి నియోజకవర్గంలో 5,967 నూతన రేషన్ కార్డులు, 10,349 అదనపు కుటుంబ సభ్యులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. ఇట్టి కార్డులు మంజూరుతో 33,017 మంది సభ్యులు లబ్ధి పొందుతున్నారని, అదనంగా 200 మెట్రిక్ టన్నులు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. నూతన రేషన్ కార్డులు జారీ, కుటుంబ సభ్యుల నమోదు చేయు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, ఇంకనూ అర్హులై ఉండి రేషన్ కార్డు లేని వారు మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. పేద ప్రజలకు అండగా నిలుస్తూ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రజలకు సన్నబియ్యం పంపిణీ చేస్తుందని తెలిపారు. రేషన్ కార్డులు జారీ చేయడం ప్రతి పేద కుటుంబానికి ఎంతో అవసరమని, వీటి ద్వారా వివిధ రకాలైన ధృవీకరణ పత్రాలు జారీ, ఉచిత వైద్య సేవలకు ఉపయోగపడే విధంగా ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. ఇక్కడ గోరికొత్తపల్లి మండల కేంద్రంలో నూతనంగా పోలీస్ స్టేషన్ ముఖ్యమంత్రి గారితో జీవో తెచ్చి 21వ తారీఖు రోజున ఉదయం 10 గంటలకు గౌరవ మన జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు, వారితో పాటు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, ఐటీ ఇండస్ట్రియల్ శాఖ మంత్రులు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు, బీసీ వెల్ఫేర్ రవాణా శాఖ మంత్రివర్యులు ఈ యొక్క ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్నారు. గోరికొత్తపల్లిలో గత పాలకులు సంవత్సరన్నర ముందు మండలాన్ని చేసిన ఒక ఎంపీడీఓ భవనం లేదు, ఎంఆర్ఓ భవనం లేదు, పోలీస్ స్టేషన్ లేదు, ప్రైమరీ హెల్త్ సెంటర్ లేదు. వాళ్ళు నీతులు చెప్తున్నారు. ఇండ్ల గెలిచి అండ్లకు పోయి అభివృద్ధి కొరకు పోయినా అని చెప్పిన వాళ్ళు వాళ్ళ అభివృద్ధి కొరకు పోవడం తప్ప, నువ్వు ఏమన్నా ఒక మండల ఆఫీస్కు ఏమైనా నిధులు తెచ్చావా, ఎంఆర్ఓ ఆఫీస్కు నిధులు తెచ్చావా, లేకపోతే కొత్త పోలీస్ స్టేషన్కు జీవో తెచ్చావా, ప్రైమరీ హెల్త్ సెంటర్కు తెచ్చావా? మేము వచ్చి 18 నెలలు అవుతున్నది. ఎంపీడీఓ ఎంఆర్ఓ బిల్డింగ్కు కూడా 3,20,00,000 రూపాయలతో శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా నూతన పోలీస్ స్టేషన్ను జీవో తీసుకొచ్చాం, 21వ తారీఖు నాడు ప్రారంభిస్తున్నాం. ప్రైమరీ హెల్త్ సెంటర్ను కూడా నూతనంగా తీసుకురాబోతున్నాం. అది ఫైనాన్స్లో ఉంది. గౌరవ ముఖ్యమంత్రితో మాట్లాడి